వాళ్ళు హాయ్ కాక ఏం చేస్తున్నారు? ఇన్స్టాలో చూస్తున్నారా? మన పేజ్ ఫాలో కావచ్చు, ఫాలో అనండి. నేను రీసెంట్గా ఏంటంటే పోయిన సంవత్సరం కొత్త ఫోన్ కొనుక్కున్నాను. సామ్సంగ్, అది 4G మొబైల్స్. అది వచ్చేసి ఇక్కడ ఎంత ఉందంటే 15,000 ఉందండి. ఇది వచ్చేసి ఖరీజ్ 15,000 ఉంది. మరి ఇది బయట ఇప్పుడు అమెజాన్ అయితే 15,000 ఉందండి. ఇది వచ్చేసి మనకు ప్రైస్ ఎంత పడ్డది అంటే కేవలం 12,000 పడ్డదండి. 12,000 వచ్చేసిందండి. అంటే ఇప్పుడు సంవత్సరం వచ్చిందండి, దగ్గర సంవత్సరం వచ్చింది మొబైల్ తీసుకున్నట్టు. అని మొబైల్ తీసుకున్నట్టయితే కెమెరా మస్తు వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. మొబైల్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఇది బాక్స్, ఇది ఇల్లు కాగితం, ఇది అన్నీ ఉన్నాయండి నా కాడైతే. బాక్స్ మొబైల్స్ బాక్స్ ఉంది, ఇది ఉంది, ఇల్లు ఉంది అండి. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఈ చిట్టు వచ్చేసి బాక్స్లో అండి. ఇది బాక్స్లో బిల్లు కూడా ఉందండి. మనం ఇన్స్టాల్లో పెడుతుంది చూడండి. ఇది బాక్స్ అండి. మన బాక్స్ బిల్లు కూడా ఉందండి. బాక్సులు తీసుకున్నామండి ఒకప్పుడు. బాక్సులో కూడా ఉందండి మనకు. బాక్స్లో వచ్చేసి 25,000 పడ్డదండి. 25,000 అండి బాక్స్లోకి వచ్చేసి. బాక్సులు, బండి, బండికి ఖరీదు, ఇవన్నీ ఖరీదు వచ్చేసి 40,000 ఉంటుందండి ఖరీదు వచ్చేసి. ఈ మొబైల్కి వచ్చేసి 8,000 ఉంటుందండి చిల్లర. దానికి అప్పుడు 12,000 తీసుకున్నాను, ఇప్పుడు 7,000 అయితే పక్క పోతుందండి. అది అందులోనే ఛానల్ ఉందండి, చాలా వర్క్ ఉందండి. ఇవన్నీ ఖరీదు చూసుకున్నట్టయితే మొత్తం ఈ టీవీ అది ఇవన్నీ చాలా చూసుకున్నట్టయితే చాలా రేట్ ఎక్కువనే ఉంటుందండి. మళ్ళా మన అలాంటి రేట్లు ఉంటాయండి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ బ్యాగు మొత్తం ఎంత పడ్డదంటే ఈ బ్యాగ్ వచ్చేసి 500 పడ్డదండి చిల్లర. బ్యాగులు, బట్టలు ఇవన్నీ మొత్తం ఉంటాయండి మన కాడ, అన్నీ ఉంటాయండి. మళ్ళీ ఇలా మనకు చూసుకున్నట్టయితే డ్రోన్ ఉందండి. డ్రోన్ అండి, ఇది వచ్చేసి డ్రోన్ అండి. ఇది మొన్ననే డ్రోన్ తీసుకున్నాండి. కొంచెం అది కంట్రోల్ ఫాస్ట్ పైకి పోయి డ్రోన్ ఎగిరి మోటార్స్ అనేది ఫెయిల్ అయినాయండి. డ్రోన్ చూసుకున్నట్టయితే చూస్తారండి. డ్రోన్ చూసుకున్నట్టయితే మీకు బాగుంటుందండి. ఇది కాయమైతే మళ్ళీ డ్రోన్ అయితే ఇది అండి. డ్రోన్ అయితే బాగుంటుందండి. ఇది మస్తు హైటెక్ ఉంటుంది, GPS ఉంటుంది, దీని అన్ని కంట్రోల్స్ ఉంటుంది, RC కంట్రోల్స్ ఉంటుంది, ఇవన్నీ కంట్రోల్స్ ఉంటాయండి. డ్రోన్ రిమోట్స్ కూడా ఉందండి. డ్రోన్ రిమోట్స్ అన్నీ ఉంటాయండి. నల్ల ఉంటాయని కనబడాలి మనకు. డ్రోన్ రిమోట్స్ ఇవన్నీ RC కంట్రోల్స్ ఉంటాయండి. మనం ఇవన్నీ కొనుక్కున్నట్టయితే 30,000-40,000 చిల్లర ఉంటుందండి. ఇవన్నీ పైసలు కూడేస్తే చాలా బాకీ పోతుంది. బిల్లు ఇవన్నీ చాలా బాకీ పోతుంది. ఈ పిల్లనిచ్చే ముండగోళ్ళకి ఏమనుకుంటారు, లంజగోళ్ళు అంటే వాళ్ళ దుమ్మరు లంచు. ఇది సంపాదించింది ఏం సంపాదిస్తున్నాను అనుకుంటారని, నేను సంపాదించేది మస్తు సంపాదిస్తున్నాను. సంపాదించిందంతా దీంట్లోకి పెడుతున్నానండి. దీంట్లోకే పెట్టడం సరిపోతుందండి నా సంపాదన అండి. నేను బాగానే సంపాదిస్తానండి. నెలకు 30,000-40,000 సంపాదిస్తానండి. అది పర్వాలేక సంపాదిస్తానండి. మీరు చూసుకున్నట్టయితే నాకు చాలా మస్తు ఉంటాయి. బట్టలే కానీ ఏవే కానీ ప్రతి ఒక్క వస్తువు నా కాడ ఉంటుందండి. 100% నేను మెకానిక్, మొబైల్ రిపేర్ కూడా చేస్తాను, సన్సెట్ చేస్తాను, మొత్తం ఇవన్నీ చేస్తుంటండి. బండి అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది. బండి అయితే సెకండ్ హ్యాండ్లో 15,000-20,000 పడుతుందండి. బండి వచ్చేసి 20,000 పడుతుందండి. యూట్యూబర్ అనే ఉంటుందండి. మొత్తం ఉంటాయండి మా కాడ. స్టార్టింగ్ అయితే అది మనం అదే 400 పడుతుందండి. ఈ టీవీ వచ్చేసి 20,000-30,000 పడండి. ఒక ఫ్రిడ్జ్ తేవాలో ఒక కూలర్ తెచ్చుకోవాలండి మన సొంత డబ్బులతో. అయితే వచ్చేసి కూలర్, ఫ్రిడ్జ్ ఇవి తెచ్చుకోవాలండి. ఇల్లు అయితే ఇంతవరకు ఉంటుందండి ఫ్రెండ్స్. చాలా 4 అరలు ఉంటుంది, 6 అరలు ఉంటుంది మొత్తం. గిందలంగా అయితే సూపర్ ఉంటుంది. ఇది కానీ మస్తు ఉంటుంది. ఇల్లు జబర్దస్త్ ఉంటుంది ఇదండి. ఈ ఫ్యాన్ వచ్చేసి 3,000 పడుతుంది. ఇవన్నీ మన కాడ ఉంటాయండి. ఇంకా చాలా తేవాలండి, చాలా ఉంటాయండి, మస్తు ఉన్నాయండి తెచ్చేవి. ఈ వీడియో అయితే మనకు చూడండి, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మల్లేష్ యాదవ్ యూట్యూబ్ ఛానల్. బట్టలు ఉండవు, బట్టలు ఉంటాయి, ప్యాంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే నా పర్సు, ATM కార్డులు, పాన్ కార్డులు అన్నీ, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ ఉంటాయండి. ప్రతి ఒక్కటి మనకు కాలేజీ పిల్లగాడు పోయినట్టు పోతామండి. కాలేజీ ఫీలింగ్ ఉన్నట్టు ఉంటుందండి మనకు. మన ఎవరు చూసినా వీడు తిక్కలోడు మంచివాడు అంటారు. తిక్కలోడు ఒకడు ఉంటాడు. వాళ్ళకంటే ఎక్కువనే ఉంటుంది మనకి. నేను చదువుకోలేదు, నేను మినిమం చదివింది 5 కానీ వాళ్ళకంటే ఎక్కువ. వాళ్ళు నాకు వాళ్ళ కింద కూడా వంకి రారు.
పిల్లనిచ్చేవాడు కూడా గట్లా గుద్దపలిచిన వనికేస్తారు. పేదోనికి ఓడిస్తాడు చెప్పండి, పేదోనికి ఓడియాడు. నేనంటే జస్ట్ పేదోని అనుకో, అంతే కదా, పేదోళ్ళకి ఓడిస్తాడు. నేను లారీ వినా కూడా అంటే లారీ క్లీనర్ చేస్తున్నా, డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ఇంకా పచ్చి బండ్లకు దాని దీనికి పోతాడు, చిన్న చిన్న సైన్స్ మొబైల్స్ పెద్ద పెద్ద లీడర్ల కాడికి పోయి జర కలుస్తుంటా, అప్పుడప్పుడు పరిచయం చేసుకుంటా. ఇవన్నీ జర పెద్ద పెద్దగా ఇప్పుడే ఎరుగుతుంటే కన్ను నా మీద పడ్డది, బెస్ట్ కన్ను అందరికి నా మీద కన్ను అన్నది